హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ సెక్టార్ రొటేషన్ ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకుందాము. స్టాక్ మార్కెట్ లో సెక్టార్స్ రొటేషన్ ఎలా జరుగుతాయి, ఏ సెక్టార్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది, ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. సెక్టార్ సైకిల్స్ ని అర్థం చేసుకుంటే రైట్ టైం లో రైట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ పోర్ట్ఫోలియోలో ఏ సెక్టార్ స్టాక్స్ ఉన్నాయి, స్టాక్స్ రొటేషన్ లో ఇంపాక్ట్ ఉందా, కామెంట్స్ లో అయితే చెప్పండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. ఫస్ట్ సెక్టార్ రొటేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ లో డిఫరెంట్ సెక్టార్స్ డిఫరెంట్ టైంలో పర్ఫామ్ చేస్తాయి. ఎకనామిక్ సైకిల్స్ ని బట్టి సెక్టార్స్ లో పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది. ఒక సెక్టార్ పీక్ లో ఉంటే వేరే సెక్టార్ గ్రోత్ స్టేజ్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐటీ సెక్టార్ స్ట్రాంగ్ పర్ఫామ్ చేస్తుంటే మెటల్స్ లేదా ఎఫ్ఎంజీసీ సెక్టార్ స్లో ఉండొచ్చు. ఈ కాన్సెప్ట్ ని సెక్టార్ రొటేషన్ అని అంటారు. సో ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్నది సెక్టార్ రొటేషన్ సైకిల్. ఈ సెక్టార్ రొటేషన్ సైకిల్ ని మనం ఏ విధంగా చెప్తున్నాము అంటే, ఇక్కడ చూడండి. ఫస్ట్ రెసిషన్స్ తర్వాత అర్లీ రికవరీ, తర్వాత మిడ్ ఎక్స్పాన్షన్, తర్వాత లేట్ ఎక్స్పాన్షన్, తర్వాత రెసిషన్. మీరు స్టాక్ మార్కెట్ సైకిల్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే రెసిషన్ ఏదైతే ఉందో మార్కెట్ క్రాష్, దాని తర్వాత మనకు మార్కెట్ అనేది రికవరీ జరుగుతుంది. ఈ రికవరీ అనేది మనకు స్టార్టింగ్ నుంచి 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి అర్లీ రికవరీ, అంటే ఒక క్రాష్ తర్వాత, అంటే బేర్ మార్కెట్ తర్వాత బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఫస్ట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయిన స్టేజ్ని అర్లీ స్టేజ్ అంటాం, అర్లీ రికవరీ. తర్వాత మిడ్ ఎక్స్పాన్షన్, తర్వాత లేట్ ఎక్స్పాన్షన్. లేట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనం ఏ విధంగా ఫీల్ అవుతామంటే, మార్కెట్స్ చాలా వాల్యుయేషన్స్లో ఉన్నాయి, ఎక్కువ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కరెక్షన్ జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని మనం లేట్ ఎక్స్పాన్షన్ అంటాం, రైట్. సో దీని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది మనకు కరెక్షన్ జరుగుతుంది. సో ఇది మనకు ఒక మార్కెట్ సైకిల్. ఓకే, సో ఇవి కంప్లీట్గా 4 స్టేజెస్లో మనం డిఫైన్ అయితే చేస్తాము. అర్లీ రికవరీ, మిడ్ ఎక్స్పాన్షన్, లేట్ ఎక్స్పాన్షన్, తర్వాత రెసిషన్. సో ఎకనామిక్ సైకిల్ అండ్ సెక్టార్ పర్ఫార్మెన్స్లో మనకు సో ఈ 4 స్టేజెస్ అయితే ఉంటాయి. అర్లీ రికవరీ, సో ఇది ఆఫ్టర్ రెసిషన్ తర్వాత వస్తుంది. తర్వాత మిడ్ ఎక్స్పాన్షన్, స్ట్రాంగ్ గ్రోత్ ఫేజ్. అలాగే లేట్ ఎక్స్పాన్షన్, పీక్ ఫేజ్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు రెసిషన్, దట్ ఈస్ స్లో డౌన్ ఫేజ్. సో ఈ స్టేజెస్ ని మనం 1 by 1 అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు అర్లీ రికవరీ, దట్ ఈస్ ఆఫ్టర్ రెసిషన్. సో బెస్ట్ పర్ఫార్మ్ సెక్టార్స్ వచ్చేసి అర్లీ రికవరీలో మనకు ఆటో, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్, అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్. రీజన్ వచ్చేసి రెసిషన్ తర్వాత ఎకానమీ స్లోగా రికవర్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఎక్కువగా పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మిడ్ ఎక్స్పాన్షన్, సో స్ట్రాంగ్ గ్రోత్ ఫేజ్. బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఐటీ అండ్ టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్ స్టాక్స్. రీజన్ వచ్చేసి ఎకానమీ స్ట్రాంగ్గా ఎక్స్పాండ్ అవుతుంది. సో హై గ్రోత్ సెక్టార్స్ లైక్ ఐటీ, ఇండస్ట్రియల్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ స్ట్రాంగ్గా పర్ఫామ్ అయితే చేస్తాయి. తర్వాత లేట్ ఎక్స్పాన్షన్ అంటే పీక్ ఫేజ్. మనకు మార్కెట్ బాగా పెరిగిపోయింది, ఇంకా ఎక్కువ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, మనం ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో అప్పుడు బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ వచ్చేసి మనకు ఎనర్జీ అండ్ ఆయిల్, మెటల్స్ అండ్ కమోడిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రీజన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది, అలాగే కమోడిటీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో మెటల్స్, ఆయిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ డిమాండ్స్లో ఉంటాయి అనమాట. సో కమోడిటీస్ అంటే ఇక్కడ మనకు గోల్డ్ కూడా చెప్పొచ్చు. సో మార్కెట్ ఎప్పుడైతే పీక్ ఫేజ్ ఉంటుందో అక్కడ నుంచి గోల్డ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గోల్డ్ పెరగడం స్టార్ట్ అవుతుందో దీని తర్వాత మనకు మార్కెట్ అనేది కరెక్షన్ జరుగుతుంది, స్లో డౌన్ అవుతుంది. సో దీని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకు రెసిషన్, దట్ ఈస్ స్లో డౌన్ ఫేజ్. సో ఇందులో బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టార్స్ వచ్చేసి మనకు ఎఫ్ఎంసీజీ, ఫార్మా, యూటిలిటీస్. ఫార్మా మన అందరికీ తెలుసు. రీజన్ వచ్చేసి మనకు మార్కెట్ స్లో అవుతూ ఉంటే సేఫ్ సెక్టార్స్ పర్ఫామ్ అయితే చేస్తాయి, లైక్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా అండ్ యూటిలిటీస్. సో ఎఫ్ఎంసీజీ అంటే మనకు జ్యువెల్ అంటే హిందుస్థాన్ యూనిలివర్, నెస్లీ ఇవన్నీ. అలాగే ఫార్మాకు వచ్చేసి మనకు ఎగ్జాంపుల్గా సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ఇవన్నీ వస్తాయి. ఇక యూటిలిటీస్ తీసుకున్నట్లయితే మనకు పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా మనకు యూటిలిటీస్ కిందకి వస్తాయి. సెక్టార్ రొటేషన్ స్ట్రాటజీ, రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ సైకిల్ని బట్టి ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్, మార్కెట్ ఫ్రెష్ రికవరీలో ఉన్నప్పుడు ఆటో, బ్యాంకింగ్ సెక్టార్స్ ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ ఫాస్ట్ గ్రోత్ ఫేజ్లో ఉన్నప్పుడు ఐటీ, ఇండస్ట్రియల్ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మార్కెట్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మెటల్స్, ఎనర్జీ స్టాక్స్ డామినేట్ చేస్తాయి. మార్కెట్ స్లో డౌన్లో ఉన్నప్పుడు ఎఫ్ఎంసీజీ, ఫార్మా అండ్ యూటిలిటీస్ అనేటివి మనకు సేఫర్గా ఉంటాయి. సో సెక్టార్ రొటేషన్ని అబ్జర్వ్ చేసి రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటే మంచి రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి సెక్టార్ రొటేషన్స్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏ సెక్టార్ పర్ఫామ్ చేస్తుందని ఐడెంటిఫై చేయాలి. సో సెక్టోరియల్ ఇండిసెస్ లైక్ నిఫ్టీ ఐటీ, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీని అబ్జర్వ్ చేయండి. టెక్నికల్ ఇండికేటర్స్ వచ్చేసి ఆర్ఎస్ఐ, ఓవర్ బాట్ ఆర్ ఓవర్ సోల్డ్ కండిషన్స్ని, అలాగే మూవింగ్ యావరేజెస్ 50 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్ ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసము, అలాగే ఎంఎస్సిడి అండ్ వాల్యూమ్ ట్రెండ్స్, మూమెంట్ అండ్ షిఫ్ట్ అనాలిసిస్. సో ఎఫ్ఐఐ అండ్ డిఐ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేయండి టు ఐడెంటిఫై సెక్టోరియల్ రొటేషన్ ట్రెండ్స్. సో మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేద్దాము. రీసెంట్ సెక్టర్ రొటేషన్ 2020 COVID-19 టైంలో లాక్డౌన్ తర్వాత మనకు ఫార్మా, ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్గా పర్ఫామ్ అయితే చేశాయి. అలాగే 2021 to 22 బ్యాంకింగ్ అండ్ ఆటో సెక్టార్స్ రికవర్ అయ్యాయి.
23 to 24 PSU బ్యాంక్స్ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అయితే ర్యాలీ చేశాయి. సో ఎవరైనా అర్లీగా సెక్టార్ ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకుంటే బెస్ట్ రిటర్న్స్ అయితే పొందగలరు. మార్కెట్ ఎకానమిక్ సైకిల్ని ఫాలో చేయండి, సెక్టార్ రొటేషన్ ట్రెండ్ ఐడెంటిఫై చేయండి, సెక్టార్ ఇండిసెస్ అండ్ ఎఫ్ఐ యాక్టివిటీని అబ్జర్వ్ చేయండి. రైట్ టైంలో రైట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ రిటర్న్స్కి కీ ఫ్యాక్టర్. డైవర్సిఫికేషన్ మెయింటైన్ చేయండి, మార్కెట్ సైకిల్లో చేంజ్ అయినా రిస్క్ కంట్రోల్లో ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో ఇంకా బెస్ట్ నాలెడ్జ్ పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. సో మీ క్వశ్చన్స్ ఉంటే ఏమైనా కామెంట్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోస్లో కవర్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ యూస్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ వీకెండ్.